హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు పెంచుల కోన దగ్గర ఉన్న భైరవ్ కోన అయితే చూపిస్తాను. ఈ భైరవ్ కోన దగ్గర కూడా మనకు పెంచుల నరసింహస్వామి ఉంటాడు. నా చిన్నప్పటి నుంచి పెంచుల కోనకు వస్తున్నాను, కానీ మనకైతే ఇంతవరకు తెలియదు ఇక్కడ భైరవ్ కోన ఉందని చెప్పి. పెంచుల స్వామి పెంచుల కోన నుంచి మనం దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది రూటు. చూడండి, ఇట్లా లోపలికి 6 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. రోడ్డు అయితే మనకు గతుకులుగా ఇలా మెటల్ రోడ్డే ఉంటుంది, తార్ రోడ్ అయితే ఉండదు. మనం ఇక్కడికి వెళ్ళడానికి ఆటో కానీ ట్రాక్టర్ కానీ ప్రిఫర్ చేయొచ్చు, బైక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కానీ కార్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకరిద్దరు అయితే వెళ్ళలేరు, ఎందుకంటే చుట్టుపక్కల మనుషులు ఎవరు ఉంటారు. రోడ్డు అయితే చాలా గుంపుగా ఉంటుంది. 3-4 అయితే వెళ్ళొచ్చు. మనం దారిలో వెళ్తుంటే ఒక ట్రాక్టర్ అయితే అక్కడ ఆగుంది. అక్కడ గుడి దగ్గర ఎవరన్నా ఉంటారంటే ఒక పూజారి అయితే ఉంటాడని చెప్పాడు. భక్తులైతే వెళ్తూ వస్తూ ఉంటారంట, చాలా అరుదంట. మనం అడిగాము. ఇంకా ఇక్కడ ఏంటంటే దారి పొడిగినా కొన్ని గుంతలైతే తవ్వుండారు, ఎందుకంటే పక్షుల కోసము జంతువుల కోసం నీళ్లు తాగేదానికి. ఇంకా మనం దగ్గరకైతే వచ్చేసాము, గుడి దగ్గరికి అయితే. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఉన్నాడంట దేవుడు, అక్కడ పటాలు పెట్టుకొని. ఇంకా కొంతమంది చందాలు అవన్నీ వేసి, ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చి నమ్మకంతో వాళ్ళు అనుకున్న పనులు జరగడం వల్ల కొంతమంది చందాలు ఇవ్వడం వల్ల కొంచెం గుడి అయితే కొంచెం బాగా కట్టినారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం, ఇక్కడ గుడి ఉందని కూడా తెలియడం నాకు ఫస్ట్ టైము. భైరవ్ కోన అంటారు దీన్ని. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన వెంటనే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర ఉన్న అన్నం అయితే ఉంది, అన్నము పప్పు అంతా కలిపి ముద్దలుగా చేసి అయితే కోతులకు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా వచ్చేటప్పుడు ఇక్కడికి కోతులు ఎక్కువగా ఉంటాయి, వచ్చేటప్పుడు ఊరికనైతే రాకండి. ఎందుకంటే అరటి పండ్లు ఏమన్నా అన్నము కొంచెం తీసుకొచ్చి కోతులకైతే పెట్టండి, చాలా మంచిది. చూడండి అవి ఎంత ఆకలితో ఉన్నాయో. మంచి చేసినప్పుడు మనకు ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గుళ్ళోకి అయితే మమ్మల్ని రానివ్వలేదు, ఎందుకంటే ఆ గుడి లోపలికి వెళ్ళాలంటే మనం స్నానం చేసి అయితే వెళ్ళాలి అంట. అందుకని చెప్పి మనకు పక్కనే ఉన్న నదిలోకి అయితే వెళ్ళి మునిగిరమ్మని చెప్పాడు. ఇంకా మనం అక్కడున్న నదిలోకి అయితే వెళ్ళి మునగడం జరిగింది. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి అన్నమాట అక్కడ. మనం తీరా రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఒక 4-5 మంది అయితే వస్తున్నారు అక్కడికి, ఫ్రెండ్స్తో కలిసి. ఇంకా మనం అక్కడ మునిగిన తర్వాత లోపలికైతే ఎంట్రీ ఇచ్చారు, లోపలికైతే వెళ్ళడానికి. ఇంకా అక్కడ ఉన్న పూజారి ఏమన్నాడంటే, మీరు ఇక్కడ అన్నీ తీసుకోండి కానీ దేవుడి గుడిని అయితే తీయద్దు ఫోటో, ఎందుకంటే ఫోటో తీసినా మనము ఏం చేసినా కూడా అది సెల్ అయితే పగిలిపోవడం కానీ ఏదైనా జరుగుతుందంట. అందుకని మనం దేవుడి విగ్రహాన్ని అయితే ఫోటో తీయలేదు. దేవుడైతే చాలా బాగున్నాడు అదే విగ్రహము. ఇంకా మేము అందరం దర్శించుకుని అయితే వెనుదిరిగేటప్పుడు ఆయన అక్కడ చేసిన ప్రసాదం అన్నీ మనకు పెట్టాడు. మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైనా కూరగాయలు కానీ రైస్ ప్యాకెట్లు కానీ ఏదైనా తీసుకెళ్తే మటుకు అక్కడికి వచ్చిన భక్తులకి వాళ్ళు వండి పెడతారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా మీ వంతు సాయంగా చేయండి. దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీ నరసింహస్వామికి జై.